సంగం మండలం పెరమన గ్రామం వద్ద కారు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు చందుప్రియ విశ్వంతులను కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. శుక్రవారం టీడీపీ నేతలతో కలిసి ఇందుకూరుపేట అరుంధతి వాడలోని బాధితుల నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించి తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఒక్కొక్కరికి 1,00,000 చొప్పున 2 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. అనంతరం చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని, విద్యను గూర్చి వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు విపిఆర్ ట్రస్ట్ ద్వారా 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించడం జరిగిందని తెలిపారు. సంగం మండలం పెరమన గ్రామం వద్ద కారు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు చందుప్రియ విశ్వంతులను కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. శుక్రవారం టీడీపీ నేతలతో కలిసి ఇందుకూరుపేట అరుంధతి వాడలోని బాధితుల నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించి తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఒక్కొక్కరికి 1,00,000 చొప్పున 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించారు. అనంతరం చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని, విద్యను గూర్చి వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు విపిఆర్ ట్రస్ట్ ద్వారా 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించడం జరిగిందని, అంతేకాకుండా అన్ని విధాలా ఆ కుటుంబానికి తమ అండదండలు ఉంటాయని, వారి చదువులతో పాటు ఆరోగ్య స్థితిగతులను తమ నాయకులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వారికి ఎప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, రావెల్ల వీరేంద్రనాయుడు, ఏకొల్లు పవన్ రెడ్డి, చెంచు కిషోర్ బాబు, దేవిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దేవిరెడ్డి రవీందర్ రెడ్డి, దాసరి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూరు దగ్గర జరిగిన యాక్సిడెంట్ లో తల్లిదండ్రులు కోల్పోయిన ఈ పిల్లల్ని చూడటానికి రావడం జరిగింది. వాళ్ళకి తప్పకుండా మేము అండగా ఉంటామని చెప్పి కూడా చెప్పాము. అదేవిధంగా పిల్లలిద్దరికీ వాళ్ళ చదువులకి తోడ్పడే విధంగా మా విపిఆర్ ఫౌండేషన్ తరఫున చెరొక 1,00,000 ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళకి బ్యాంక్లో డిపాజిట్ చేయడం జరిగింది. ప్రస్తుత ఖర్చులకు 20,000 ఇవ్వడం జరిగింది. ఏమి ఇచ్చినా, ఎంత చేసినా ఆ బిడ్డల తల్లిదండ్రులను మనం తీసుకురాలి. ఆ భగవంతుడు వాళ్ళ ఆత్మశాంతి ఇవ్వాలని, ఈ బిడ్డలకి బంగారు భవిష్యత్తు ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ తప్పకుండా అన్ని వేళలా వీళ్ళకి మేము అండగా ఉంటామని చెప్పి మా నాయకులు కానీ మేము కానీ తప్పకుండా వీళ్ళకి సపోర్ట్గా ఉంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అందరూ చాలా మంచి వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళ బంధువులు కానీ వాళ్ళందరూ కూడా వీళ్ళని జాగ్రత్తగా చూసుకుంటాము అని చెప్పి నాకు మాట ఇచ్చారు. వాళ్ళకి ఏ అవసరం ఉన్నా మాకు కాల్ చేయాలని సోదరుడు కళ్యాణ్ రెడ్డికి కాల్ చేసి మాట్లాడాలని, ఆయన ఇందుకూరుపేటలోనే ఉంటారు కాబట్టి ఆయనకి కాల్ చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో అన్ని వేళ ఈ పాప హార్ట్ పేషెంట్ అని చెప్తున్నారు. ఆ పాపని కూడా సరైన వైద్యం అందించే విధంగా చూసుకుంటామని చెప్పి 10th అయిపోయినాక కాలేజ్లో కూడా చేపిస్తాం. అన్ని రకాలుగా వాళ్ళకి మా ఫౌండేషన్ తరఫున అండగా ఉంటామని చెప్పి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను కూడా వాళ్ళకి అన్ని వేళలా అండగా ఉంటాం.